హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో కొబ్బరన్నం చేస్తున్నాను. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్, ఇవి పాతవి, వీటిని ఇప్పుడు నానబెట్టుకుందాము. వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం కొబ్బరి మిక్సీ వేసుకున్నాం. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ వల్ల కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్లో కానీ లేకపోతే ఇలా వడకట్టే దాంట్లో కానీ వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇంకొక 1 గ్లాస్ మొత్తం స్క్వీజ్ చేసేసేయాలి. మొత్తం పాలంతా దిగుతుంది కిందకి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, యాలక్కాయ, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్, మిర్చి, ఆనియన్స్ ఒక మీడియం సైజ్ది సరిపోతుంది. ఒక 3 పచ్చిమిర్చి అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వాటికి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనాకు ఒక గుప్పెడు వేసుకోవాలి, వాష్ చేసుకున్నవి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుందాము. నేను ఇక్కడ పాత బియ్యం కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ పాలు పోసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పాలు మరిగేంత వాటికి ఉంచుకుందాము. పాలు మరిగాయి కదా కొబ్బరి పాలు. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఒకసారి కలపెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉడికిద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం పైన కొత్తిమీర, పుదీనాకు, కొబ్బరి పాలు వేడి అయిపోతాయి కదా, పైన అంతా అట్టలా కట్టింది కదా, అప్పుడు కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ ఇలా పొడి పొడిగా వచ్చేసిందండి. అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరి పాలతో కొబ్బరన్నం. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. దీంట్లోకి వెజిటేబుల్ కుర్మా కూడా చాలా బాగుంటుంది. వెజిటేబుల్ కర్రీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.